Yes guys, good morning and welcome back to our channel So called Sudha and today's video వచ్చేసి vlog అన్నమాట. ఇవాళ మేము ఫుజైరా వెళ్తున్నాం, దట్ ఈస్ లాంగ్ డ్రైవ్. అండ్ టైం కనపడుతుందా, టైం ఎంత అయిందంటే 6:30 అవుతుంది. సో మేము చాలా తొందరగా లేచాము, బట్ అలా 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 లేట్ అయిపోయింది. టీ పెట్టి తాగి ఇలా లేట్ అయిపోయింది అనమాట. డ్రెస్సెస్ చూసారా గైస్? సో ఆల్ ఆర్ ఇన్ సేమ్ కాస్ట్యూమ్ అనమాట. మేమందరం ఒకే కాస్ట్యూమ్లో రెడీ అయ్యాము, సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. సో ఇప్పుడు ముందు కొనుక్కున్నాం అనమాట ఇలా వేసుకుందామని, బట్ 2 days టైం వచ్చింది. వాళ్ళ నిద్ర మొహాల ఏంటి అలా చూసి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇప్పుడు. ఎస్, సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అన్నమాట లాంగ్ డ్రైవ్కి వెళ్దామని, బట్ ఇవాళ అయితే కుదురుతుంది. గైస్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ మీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మూవ్ గైస్. హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఫుజైరా, దట్ ఈస్ హిల్ స్టేషన్ అండ్ చాలా 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 బాగుంటుంది. లాస్ట్ టైం మేము ఒక 2 times నేను వెళ్ళాను. ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే, యాక్చువల్లీ జర్నీలో నేను మా హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే, ఇప్పుడు ఇండియాలో నేనే డ్రైవింగ్ కదా, నాకు కూడా పీస్ఫుల్గా కూర్చోవాలని ఉంటుంది కదా సైడ్. ఎవరైనా డ్రైవ్ చేస్తే ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. డ్రైవింగ్ అంటే ఆబ్వియస్లీ టోటల్గా మన బాడీ మైండ్ ఎవ్రీథింగ్ వర్క్ చేయాలి. సో పీస్ఫుల్గా అయితే ఉండదు కదా గైస్. బట్ డ్రైవింగ్ కొంతమందికి బాగా నచ్చుతుంది, కోర్స్ నాకు కూడా ఇష్టమే. బట్ ఆల్వేస్ చేయాలి. ఈవెన్ మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా డ్రైవింగ్ చేసుకొని మనం కొంచెం శారీ అది వేసుకున్నా కూడా కష్టంగా డ్రైవింగ్ కొంచెం టఫ్ అనిపిస్తుంది. బట్ నాకైతే ఇష్టమే డ్రైవింగ్. కానీ కొన్నిసార్లు మా హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చోవాలి హ్యాపీగా పీస్ఫుల్గా, నేను ఆరామ్సే కొంచెం బ్యాక్ రెస్ట్ చేసుకొని చైర్ని, సో అలా కూర్చోవాలని నాకు అనిపిస్తుంది. సో అట్ లాస్ట్ సో నేను ఇక్కడ దుబాయ్లో ఉన్నప్పుడైతే మ్యాక్సిమం ఇంకా ఆయనే డ్రైవ్ చేస్తారు. సో నేనైతే లాస్ట్ టైం 2 times కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. సో అందుకని చెప్పేసి నేను ఎప్పటి నుంచి తీసుకెళ్ళమంటున్నాను అనమాట. సో లాంగ్ డ్రైవ్కి, అది ఫుజైరాకే వెళ్దామని. ఎందుకంటున్నా అంటే ఫుజైరా టోటలీ హిల్ స్టేషన్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట ఏరియాలో. మనం ఇప్పుడు మనకి అరకు ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం ఎక్కువ, అంటే నాకు అలాంటి సింగిల్ రోడ్ డ్రైవింగ్స్ అంటే కొంచెం భయం అండి. డ్రైవింగ్ భయం ఉండదు, బట్ జర్నీ భయం అనమాట. ఎందుకంటే పీస్ఫుల్గా అయితే ఉండలేము. అదే ఇక్కడ ఏంటంటే టోటల్గా వన్ సైడే 4 roads అలా ఉంటాయి. అది ప్లస్ ఏంటంటే నో ఇష్యూ, మనం ఎంత కళ్ళు మూసుకుని కూడా డ్రైవ్ చేయొచ్చు, అంత హ్యాపీగా ఉంటుంది. సో ఈ డ్రైవింగ్లో ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు. సో ఆ డ్రైవ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుందో. మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను బ్యాక్ రెస్ట్ చేసుకొని అలా ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం టోటల్గా వీడియో నేనే మేక్ చేయడం వల్ల అంత ఎంజాయ్ చేయలేకపోయినా, బట్ ఓకే, ఏంటంటే అది నాకు ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది. లాస్ట్ టైం 2 times వెళ్ళాను, కానీ నా దగ్గర పిక్స్ తప్పితే వీడియో లేదు కదా. బట్ ఇప్పుడు నేను వీడియో చేసుకోవడం వల్ల అది నాకు ఎప్పుడు నేను చూసుకోవాలన్నా కూడా నాకు స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది. మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో గైస్, లెట్ us స్టార్ట్ అవర్ జర్నీ అనమాట. సో మాదైతే మార్నింగ్ స్టార్ట్ అయింది. టైం అయితే 6:30 అవుతుంది. యాక్చువల్గా మేము 5:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, వితౌట్ సన్ రైజ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సన్ అయితే రైజ్ అవ్వలేదు, బట్ ఏంటంటే లైటింగ్ కూడా లేకుండా వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే కొంచెం క్లౌడీగా కూడా అనిపిస్తుంది, ఇంకా సన్ రాలేదు కాబట్టి క్లౌడీగా అనిపిస్తుంది అనమాట. సో చాలా చాలా అంటే ఎర్లీ మార్నింగ్ జర్నీ, లాంగ్ జర్నీ అనేది రియల్లీ ఆసమ్ అనమాట, ఆసమ్ ఎక్స్పీరియన్స్. వన్స్ అయితే ట్రై చెయ్యాలి. అది బైక్ అవనివ్వండి, ఐదర్ కార్ అవనివ్వండి, బాగుంటుంది అనమాట ఆ జర్నీ. ఎందుకంటే ఆ మార్నింగ్ సన్ రైజ్ అయ్యే టైం కానీ, ఐదర్ బర్డ్స్ తిరిగే టైం, అవి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెరీ ప్లెజెంట్గా అనిపిస్తుంది మనకి. మైండ్కి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈవెన్ సైడ్ గ్రీనరీ కానీ, ఆ గ్రీనరీ పైన ఉండే మంచు కానీ, ఇదంతా కూడా ఆసమ్ అండి, ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు. సో గైస్, మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట. ఇంకా సన్ కూడా రాలేదు, మీరు చూస్తున్నారు కదా.
సో, ఫుజైరా అయితే వండర్‌ఫుల్ అండి. చూడ్డానికి చాలా 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 బావుంటుంది. అది మీ అందరితో షేర్ చేసుకున్నందుకు ఇంకా 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 హ్యాపీ అనమాట. బికాజ్ సో మెనీ మూవీస్ షూటింగ్స్ అయ్యాయన్నమాట ఇక్కడ. యాహ్! సన్ వచ్చేస్తాంది. జై సూర్యనారాయణ స్వామి అండ్ రథసప్తమి కూడా మొన్నే వెళ్ళింది కదా! యెస్ గైస్, యాక్చువల్‌గా సన్ అప్పుడప్పుడే ఇంకా బయటకొస్తున్నారు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో, మనకైతే రైజ్ అవుతోంది. అండ్ ఒకవైపు అయితే క్లౌడీగా కూడా అనిపిస్తోంది. రోడ్ చూసారా? చాలా క్లౌడీగా అనిపిస్తోంది. మనకా ఏదైతే ఆ ప్లెజెంట్ లుక్ అనేది కనబడుతోంది. అండ్ గైస్ యెస్, మేమైతే జర్నీ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే మా హస్బెండ్ అన్నారు పెట్రోల్ లేదన్నారు. సో, అదేంటి అంటే యాక్చువల్‌గా లాంగ్ జర్నీస్ లేకపోతే ఆయన యాక్చువల్‌గా కంపెనీ వాళ్ళు ఫిల్ చేసేస్తుంటారు. అక్కడ సర్వీస్ సెంటర్ వాళ్ళు తీసుకెళ్ళి ఫిల్ చేస్తా ఉంటారు. ఈయనకి అది ఆ ప్రెషర్ ఉండదు. ఇప్పుడు లాంగ్ జర్నీ కదా! సో, పెట్రోల్ వేసుకుందాము అంటే ఈ పెట్రోల్ బంక్ ఏదైతే ఉండిందో దిస్ ఈజ్ న్యూ వన్. యాహ్! సో, చాలా చాలా బావుంది. టోటల్ గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్, లైట్ గ్రీన్ కాంబినేషన్‌లో వచ్చింది. ఎర్లీ మార్నింగ్‌కి అదొక ఆ గ్రీన్‌నెస్ అనేది ఇంకా ప్లస్ అయింది. సో, వాళ్ళ ఈవెన్ సర్వర్స్ కూడా ఇన్ గ్రీన్ డ్రెస్ అనమాట. సో, ఇట్స్ గుడ్ అనమాట. లుకింగ్ గుడ్ అండ్ మాకైతే చాలా అనిపిచ్చింది. సో, అక్కడ మేము పెట్రోల్ ఫిల్ చేసుకున్నాక ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసుకున్నాము. ఫిల్ చేసుకొని మేము అక్కడి నుంచి మళ్ళీ అగైన్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో, ఏదైతే ఈ ఫుజైరా యాహ్! నేను ఫుజైరా గురించి చెప్పాలి. ఫుజైరా ఏంటంటే టోటల్‌గా సో మెనీ మూవీస్ లైక్ 'బెల్లంకొండ శ్రీనివాస్' యాహ్! సాంగ్స్ ఎక్కువ షూట్ అవుతాయండి ఇక్కడ. ఎందుకంటే 2 వైపులా కూడా హిల్ ఆల్ ఓవర్ ఫుజైరా వే జర్నీ అంతా కూడా రన్ అవుతుందనమాట. సో, మనం దుబాయ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి అది రావడానికి కొంత టైం పడుతుందనమాట. ఏదైతే హిల్ స్టేషన్ రావడానికి. బట్ ఎందుకంటే కొంచెం లాంగ్ అనమాట దుబాయ్ టు ఫుజైరా. బట్ చాలా చాలా బావుంటుంది. అలైన్ కూడా చాలా బావుంటుందండి. అది కూడా ఫుల్ గ్రీనరీ. ఇదంతా ఓన్లీ రాక్స్ అనమాట. అలైన్‌కొచ్చేసరికి ఫుల్ గ్రీనరీ అనమాట. చాలా చాలా బావుంటుంది. మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీ బికాజ్ మీరు కూడా చూడగలుగుతున్నారు కదా! సన్ చూడండి ఎంత బావుందో. నాకు చాలా వరకు ఇటువైపు నుంచి ఏమైందంటే నేను షూట్ చేస్తుంటే సన్ నాకు ఎదురుగా వస్తుంది గదా! సో, దానివల్ల ఏంటంటే మీకు ఆ హిల్ అనేది సరిగ్గా కనిపించదనమాట. సో, నేను రిటర్న్ కూడా మళ్ళీ షూట్ చేశాను అందుకని జెప్పేసి. సో, మాక్సిమం ఆల్ ఓవర్ నేను షూట్ చేసుకుంటానే వెళ్ళాను. బికాజ్ ఎందుకంటే ఎక్కడ క్లియర్‌గా వస్తుంది, ఎక్కడ నేను మంచి వ్యూ చూపించగలుగుతాను. ఐ మీన్ ఆల్ ఓవర్ జర్నీ అంటే రిటర్న్ గూడా నేను ఎందుకు చేశానంటే నింకి టింకి అన్నారు. "మమ్మీ అటు నుంచి తీసావు గదా! ఇంకా ఐ మీన్ రెస్ట్ తీసుకో అలాగే ఎంజాయ్ చెయ్యి" అని చెప్పేసి. బట్ నేను ట్రై చేశాను. ఇంకా మంచి వ్యూ రిటర్న్ గూడా మంచి వ్యూ వస్తుంది. సో, ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 టైమ్స్ వెళ్ళాను. బట్ ఇంకొకటి నాకేంటంటే ఇదేదైతే మెమొరీ షూట్ చేసుకోవడం వల్ల అది స్టోర్ అయిపోతుంది. నాకు ఎప్పుడైతే అనిపిస్తుంది ఇప్పుడు కాదు గానీ, మనం ఒక 1 ఇయర్ తర్వాత, 6 మంత్స్ తర్వాత చూసుకుంటే యాహ్! ఇలా ఎంజాయ్ చేశాము అని అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే యాహ్! ఇక్కడి నుంచి హిల్ స్టేషన్ స్టార్ట్ అయింది. బట్ ఈ హిల్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ నాట్ ఫుల్లీ రాక్ కాదనమాట. ఇవి రాక్ ఏంటంటే సెమీ రాక్ అనమాట ఇవి. ఆహ్, టోటల్‌గా స్టోన్ కాదనమాట ఇది. సెమీ రాక్ ఉంటుంది. ఇదేంటంటే పౌడర్ బేస్‌లా ఉంటుందనమాట ఈ హిల్స్. స్టార్టింగ్ హిల్స్ ఎలా ఉంటాయి. ఆఫ్టర్‌వర్డ్స్ టోటల్లీ రాక్. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఏం జరుగుతుందంటే మన దగ్గర గ్రానైట్ కోసం ఎలా అయితే చేసేస్తారో, గ్రానైట్ కోసం ఒకటొకటి కొట్టుకుంటా వస్తున్నారు గదా! కొండలు గ్రానైట్ తీయడానికి. అలాగే ఇక్కడ గూడా సేమ్ జరుగుతుందనమాట. ఇంకా ఏదైతే రోడ్ మీకు కనబడుతోంది గదా! రోడ్ సైడ్ ఎండింగ్ నుంచే స్టార్ట్ అవ్వాలి యాక్చువల్లీ రాక్స్ అనమాట. అంటే వీళ్ళు ఆ రాక్స్‌ని డిస్ప్లేస్ చేసి ఐ మీన్ ఏంటంటే వాటిని విరగ్గొట్టి వీళ్ళు రోడ్ ప్లేస్ చేశారనమాట. సో, మనకేంటంటే బిగినింగ్ నుంచే ఉండాలి రోడ్ సైడ్. బట్ ఏంటంటే వీళ్ళు ఇంకా గ్రానైట్ కోసం దానికోసం చేసుకుంటా హిల్స్ తగ్గించుకుంటా వెళ్తున్నారనమాట. బట్ టోటల్‌గా మీరు ముందుకెళ్తే చూడొచ్చు ఫ్రెండ్స్. సూపర్బ్‌గా ఉంటుంది. నాకైతే చాలా 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 నచ్చింది. ఎందుకంటే ఏదైతే హిల్స్ ఉంటాయో లోపల హిల్స్ ఉండనే ఉంటాయి. అసలది ఎలా అంత అందంగా ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. అంటే ఆఫ్‌కోర్స్ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్. అవేంటంటే బై గాడ్స్ గిఫ్ట్ అనమాట ఇవన్నీ మనకి. సో, అవి ఎందుకంటే వాటిని మనం ఇమాజిన్ చేయలేము, ఎస్టిమేట్ చేయలేము వాటి తాలూకా లుక్‌ని గానీ, ఆ అందాన్ని గానీ.
సో ఈ జర్నీ అయితే ఇలా స్టార్ట్ అవుతోంది. ఆఫ్‌కోర్స్ మీరందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. నేనైతే ఎంజాయ్ చేస్తూనే షూట్ చేశాను. ఓకే గైస్, నో ప్రాబ్లమ్. నేనైతే ఎంజాయ్ చేశాను. చేయలేదని కాదు. ఎంజాయ్ చేస్తూనే షూట్ చేశాను. ఇక్కడ అక్కడ మీకు కనబడుతుందా గ్రానైట్ ఒకవైపు వర్క్ జరుగుతూ ఉంటుందనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళు దాని నుంచే స్టోన్ పౌడర్ కానీ ఇవన్నీ తీస్తారు. ఇక్కడ శాండ్ ఏంటంటే స్టోన్ పౌడర్ని యూజ్ చేస్తారంట బిల్డింగ్ మేకింగ్కి. ఈవెన్ బ్రిక్స్ కూడా ఇక్కడ ఏంటంటే మనలాగా మట్టి బ్రిక్స్ అసలు ఉండవండి. ఓన్లీ సిమెంట్ బ్రిక్సే వాడతారు ఫుల్ కన్స్ట్రక్షన్కి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. బట్ ఇన్సైడ్ ఏదైతే వర్క్ ఉంటుందో మనకి యాక్చువల్గా మన కన్స్ట్రక్షన్లో ఓన్లీ ఇన్సైడ్ అంటే ఏంటంటే అండర్ గ్రౌండ్ వర్క్, అండర్ గ్రౌండ్ బేస్మెంట్ వర్కే ఇయర్స్ జరుగుతుందండి. అంత హెవీగా ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేస్తారో బికాజ్ ఆఫ్ టోటలీ శాండ్ ఏరియా కాబట్టి. సో అందుకని హెవీ కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేనైతే చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానని అనుకుంటున్నాను. బట్ కొంచెం ఎక్కువ మాట్లాడితే ఫర్గివ్ మీ. అండ్ నేనైతే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను అనమాట. సో నేనైతే ఏంటంటే మ్యూజిక్ ఇచ్చేస్తే దిస్ ఈజ్ అవర్ ఛానల్ అండ్ నా వాయిస్ కూడా మీరు వినాలనుకుంటారు కాబట్టి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మ్యూజిక్ ఇచ్చేస్తే మనం నార్మల్గా ఏ వీడియోలో అయినా చూడొచ్చు కదా. ఇది మన సోకాల్ సుధాస్ ఛానల్ అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ ఏంటి, సో వాయిస్ అనేది. సో నేను రన్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఏమైనా చాలా చాలా మాట్లాడుకోవచ్చు మనం జర్నీ కోసం, ఎలా జరిగింది ట్రిప్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఆన్ ద వే ఇప్పుడు ఏవైతే సైట్స్ ఇవి ఉన్నాయి కదా మనకి చూడండి, హిల్ స్టేషన్స్ దగ్గర డోంట్ స్టాప్ హియర్ అండ్ మనకి నెట్ కట్టేసి ఉంటుంది. ఏమైనా రాళ్ళు పైనుంచి స్టోన్స్ పడిపోతాయేమని చెప్పేసి రాక్స్ అవి. సో అక్కడ మనకి నెట్ కట్టేసి ఉంటుంది. అలాగే చాలా దగ్గరలో ఈ ఏదైతే హిల్స్కి చూడండి, మీకు లాంగ్ లుక్లో హిల్స్ అనేవి 1 by 1 ఎలా కనపడుతున్నాయో. సో ఆ నెట్ కట్టేసి ఉండడం వల్ల ఏంటంటే పైనుంచి ఏమైనా పడినా కూడా సో అలాంటి దగ్గర అసలు ఆపేదానికే ఛాన్స్ ఇయ్యరు. సో ఇక్కడ మనకి స్పెషల్ పార్కింగ్ కానీ ఏముండదనమాట. ఎక్కడో అక్కడక్కడ చిన్న చిన్న ఊళ్ళు లాంటివి ఉన్నాయి. ఐ మీన్ విలేజెస్ లాగా, లైక్ చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడెక్కడ చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది. హిల్స్ చూసారా, చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఎస్ గైజ్, యాక్చువల్గా లోనావాలా ట్రిప్ నేను మీకు లాస్ట్ టైం పిక్స్ పోస్ట్ చేసినట్టున్నాను. ఎందుకంటే వీడియో అది నేను మేక్ చేయలేదు అప్పుడు. లోనావాలా ద బెస్ట్ ట్రిప్ ఇన్ ద ఇండియా. ఎందుకంటే నేను అది ప్రతి ఒక్కరికి చెప్పగలను. ఫుల్ ఆఫ్ రెయిన్, హిల్స్, స్నో, ఈవెన్ కూలింగ్, సూపర్బ్ అండి. నేను ఊటీ, కొడైకెనాల్, రిమైనింగ్ ఎవ్రీథింగ్, మైసూర్ ఇవన్నీ కంటే చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. కంటిన్యూస్ రెయిన్ కానీ నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఇంకొకటి ఏంటంటే మనం త్రూ అవుట్ జర్నీ హిల్స్ మన పక్కనే ఉంటాయండి. ఆ హిల్స్ కూడా ఏదో పైకి అలా కాదు, మనం వాటిపైన వాక్ చేసినట్టే అంత రాక్స్ అనమాట. వాటిపైన మనం ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందో. మళ్ళీ సైడ్ వ్యూ ఏంటంటే లోతుగా గైస్ ఇక్కడ మీకు రాక్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, హిల్స్ అనమాట. సో ఆ హిల్స్ ఏంటంటే ఇక్కడ టోటల్గా ఫుజైరా మొత్తం ఏంటంటే హిల్సేనండి. చూడ్డానికి కూడా చాలా చాలా అందంగా అనిపిస్తుంది. మన ఇండియాలో ట్రిప్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు లోనావాలా వెళ్ళొచ్చు. లోనావాలా నియర్ బై ముంబై. ఎందుకంటే అది చాలా సింపుల్గా తక్కువ మనీతో అయితే మీరు ఆ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్గా. ఈవెన్ మేమైతే చాలామందికి సజెస్ట్ చేసాము, చాలామంది వెళ్ళొచ్చారు, చాలా చాలా బాగుందని చెప్పారు. మేమైతే త్రూ అవుట్ జర్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మార్నింగ్ అలా లేచి వచ్చేసాం అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ సో హ్యాపీ జర్నీ అయితే లాంగ్ డ్రైవ్ చేసినందుకు. బట్ నేను చూసారా, ఒకసారి కూడా నేను బ్యాక్ అసలు వేసుకోలేదు. బికాజ్ యాక్చువల్గా సీట్ బ్యాక్ వేసుకొని నాకు ఆ లాంగ్ జర్నీలో అప్ అండ్ డౌన్స్ పడుకుని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. బట్ నేను అలా చేయలేదు, ఎందుకంటే త్రూ అవుట్ నేను వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను ఫర్ యూ గైస్, ఆఫ్ కోర్స్ ఫర్ మై మెమొరీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా ఇంత మంచి జర్నీని అయితే మీతో షేర్ చేసుకు. ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా మీకు హిల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. లోపల కూడా మీరు చూడొచ్చు. ఆ హిల్స్ సైడ్ ఏదైతే ఉందో లోపల వ్యూ, ఇంకా హిల్స్ రన్ అవుతానే ఉంటాయి. ఎక్కడ ఎండ్ అవుతాయో కూడా తెలీదు. ఆ హిల్స్ రన్ అవుతానే ఉంటాయి. అలాగా మరీ పెద్ద హిల్స్ కాదు మనలాగా. హిల్ 1 by 1 మీరు ఆ లోపలకు చూడొచ్చు. సో కంటిన్యూస్గా హిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. మరి అది ఎక్కడ ఎండ్ అవుతుందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ సూపర్బ్ అండి. కొంతసేపు అయితే మ్యూజిక్ అయితే రన్ చేద్దాం.
దిస్ ఈజ్ ఫుజైరా అనమాట. సో, ఫుజైరా ఎంటర్ అయ్యామనమాట మేమిక్కడ. టౌన్ చాలా చిన్నదే. గైస్ ఇంకొక విషయం ఏంటంటే, టోటల్‌గా దుబాయ్ మన విశాఖపట్నం ఎంతుంటుందో, నియర్లీ అంతే ఉంటుందంట. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మొత్తం ఎంతుంటుందో, యూఏఈ అంత. అంటే వాళ్ళు ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చు, ఎంత బాగా వాళ్ళు వాళ్ళ తాలూకా కంట్రీని ఉంచుకోవచ్చు. అందులోనూ కింగ్స్ రూలింగ్ అనమాట. సో, ఇంకెంత అందంగా ఉంటుంది. సో, మన దగ్గర పాపులేషన్ ఎంత, ప్లేస్‌మెంట్ ఎంత, ఎంత ఐ మీన్ పబ్లిక్, సో, వీటినన్నింటిని చూసుకొని, సో, గవర్నమెంట్ వీళ్ళందరినీ చూసుకుంటా, సో, కంట్రీని డెవలప్ చేయాలంటే ఇంకా ఎంత టఫ్ జాబ్ కదా! బట్ ఇక్కడ సో, మినిమల్ అనమాట. చిన్న కంట్రీ. అలాగే టోటల్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ ఇన్వెస్టర్స్ ఆర్ హియర్ ఫర్ బిజినెస్. సో, ఇలా అనమాట. సో, అందుకని చెప్పేసి సో, ఫుజైరా చాలా చాలా చిన్నదనమాట. సో, వచ్చినాక ఈ మాత్రం చిన్న టౌన్ మీరు చూడొచ్చు ఇక్కడ. అందుకని ఈవెన్ టౌన్ కూడా నేను షూట్ చేశాను అనమాట. చాలా చిన్నది. జస్ట్ ఫుజైరా టవర్ ఒకటే. ఫుజైరా టవరే ఎంత చిన్నగా ఉంటే ఇంకా ఫుజైరా ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అంటే మినిమమ్ ఒక టాప్ బిల్డింగ్ కూడా ఇక్కడ లేదనమాట. అంటే నియర్లీ ఒక 50 ఫ్లోర్స్ మేబీ ఉండొచ్చు. 30 ఆర్ 50 ఫ్లోర్స్ ఉండొచ్చు ఆ ఫుజైరా టవర్. దట్ ఈస్ ఓన్లీ బిగ్ బిల్డింగ్ ఇన్ ఫుజైరా. సో, గైస్ ఇది ఫుజైరా అనమాట. సింపుల్‌గా మేమేమనుకున్నామంటే ఎండింగ్ వరకు వెళ్ళి అసలు యాక్చువల్‌గా ఫుజైరాలో ఏముందో మా హస్బెండ్ అన్నారు. వచ్చాం కదా! ఎండింగ్ వరకు వెళ్ళి అసలు ఏముందో చూసేద్దాం. ఇదొక స్టేట్ అనమాట. యూఏఈలో ఇదొక స్టేట్ అనమాట. సో, వెళ్ళి చూసేద్దాం అన్నారనమాట. సో, మేమేంటంటే ఈవెన్ అలైన్ ఇలాగ అబుదాబి ఇవన్నీ కూడా ఏంటంటే స్టేట్స్ అనమాట యూఏఈలో. సో, ఏంటంటే ఒక్కో ఏరియాకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. మనం ఎంజాయ్ చేయొచ్చనమాట. ట్రిప్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే దగ్గర దగ్గర ఉన్న స్టేట్స్ ఎలా ఉంటాయి, మాక్సిమం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సేమ్ యాజ్ యూజువల్. టోటల్‌గా మనకి దిస్ ఈజ్ ఓన్లీ ఫుజైరా టవర్ అనమాట. సో, ఇంకా ఫుల్ పై వరకు ఓపెన్ అవ్వట్లేదు చూడండి. యెస్, కనబడుతోంది కదా ఫుజైరా టవర్. సో, ఏంటంటే రిటర్న్ వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ షూట్ చేశాను ఫుల్‌గా చూపించేదానికి. సో, రిటర్న్ కూడా మేము రిటర్న్ అయిపోయామనమాట. మీకు కనబడుతుంది కదా, దిస్ ఈజ్ రిటర్న్ అనమాట. ఎండింగ్‌కెళ్ళి ఇంక రోడ్ ఎండ్ అయిపోయింది అక్కడ. ఎండ్ అయిపోయి మేము ఇంకా యూ టర్న్ తీసుకొని రిటర్న్ వచ్చేసాం. దట్ ఈజ్ ఓన్లీ ఫుజైరా టవర్ అనమాట. దట్ ఈజ్ ఓన్లీ బిగ్ బిల్డింగ్, ఐ థింక్ టాప్ బిల్డింగ్ ఇన్ ఫుజైరా. సో, గైస్ ఈవెన్ మనకి ఏదైతే దుబాయ్లో కనిపించే మాల్స్ లైక్ ఎవ్రీ మార్కెట్, సూపర్ మార్కెట్స్, మాల్స్ అనేవి ఇక్కడ కనిపించాయి అనమాట మాకు. కోర్స్ మసీదులు అనేవి చాలా చాలా అందంగా ఉంటాయి. టోటల్ యూఏఈలో మీరు చూసుకున్నా కూడా మసీదులు చాలా అందంగా ఉంటాయి. చూడండి ఇక్కడ. బికాస్ వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్గా, చాలా వర్త్, ఐ మీన్ మనం చూస్తే ఏంటంటే దిస్ ఈజ్ వర్త్బుల్ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అంత బాగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి దాని ఎఫర్ట్ అంతా వాళ్ళు పెట్టి కన్స్ట్రక్ట్ చేస్తారు అబౌట్ మసీదులు అనమాట. సో, చాలా చాలా బాగుంటాయి. లైక్ మన ఇండియాలో కూడా మనం అలాగే టెంపుల్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తాము. ఓకే గైస్, దిస్ ఈజ్ రిటర్న్ జర్నీ. సో, రిటర్న్ అయితే మేము వచ్చేస్తున్నాం. సో, సేమ్ హిల్స్ అనేవి మీకు లాంగ్ లుక్లో కనబడుతున్నాయి చూడండి. సో, సేమ్ అనమాట. సో, ఇటువైపు నుంచి నేను షూట్ చేసినప్పుడు మీరు మిస్ కావద్దు. బికాజ్ ఎందుకంటే సన్ నాకు ఆపోజిట్లో ఉన్నారు కాబట్టి మన బ్యాక్ ఉన్నారు ఇప్పుడు. సో, ఇప్పుడు ఏంటంటే కొంచెం నీట్‌గా అనేది మనకి ఫోకస్ అయింది. హిల్స్ అన్నీ కూడా చాలా నీట్‌గా నేను షూట్ చేశాను. ఇక్కడ ఒక టన్నెల్ ఉంది. సో, అంటే రోడ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆఫ్‌కోర్స్ కొంత న్యూ కన్స్ట్రక్షన్ కూడా, ఐ మీన్ రోడ్ కన్స్ట్రక్షన్స్, రోడ్ వర్క్స్ కానీ, ఈవెన్ కన్స్ట్రక్షన్స్ కానీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటుంటారు ప్రతిదీ. ఎప్పుడు అండి ఈవెన్ దుబాయ్లో కూడా మీరు మన బిల్డింగ్ దగ్గర, ఇప్పుడు మేము ఉంటున్న బిల్డింగ్ దగ్గర కూడా చూడొచ్చు, వర్క్స్ జరుగుతూనే చూసారా. వెంటనే ఇక్కడ మనకి హిల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. రాక్స్ వాళ్ళు అలా కొట్టుకుంటా వర్క్స్ అనేవి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఈవెన్ మనకి ఇలాగే. సో, దిస్ ఈజ్ రిటర్న్ జర్నీ.
యెస్ గైస్. ఇక్కడేంటంటే ఇంకా మేము శాండ్ యాహ్! ఉంది. కొన్ని ఫోటోస్ అయినా తీసుకుందాము. మెమొరీలా ఉంటుంది కదా! అని చెప్పేసి ఇంక ఇక్కడ దిగామనమాట. మీరాకి మళ్ళీ వెనక్కి పంపించాను. నా బ్యాగ్ తీసుకురా తల్లి అని చెప్పేసి. అక్కడ శాండ్‌లో వన్స్ కాలు పెట్టినాక శాండ్‌లో నడవడం వెరీ టఫ్ అనమాట. సో, మీరా వెళ్ళి బట్ అప్పటికి ఎండ స్టార్ట్ అయింది. 9:30 అయింది కదా! ఎండ స్టార్ట్ అయింది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సూపర్బ్‌గా వచ్చాయన్నమాట పిక్స్. నేను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాను. ఇన్‌స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. సో కాల్డ్ సుధా గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్‌స్టాలో ఫాలో అవ్వండి. అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ కంప్లైన్స్ గైస్. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఏవైనా నచ్చితే క్వశ్చన్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే నా కూతురు చెప్తుంది లవ్ ఫామ్ చేద్దాం మమ్మీ అని చెప్పేసి. నా కూతురు ఎల్ అంట, నేను ఓ, అనిల్ వి అండ్ టింకీ ఈ అనమాట. ఒకసారి చూడండి టింకీ బాధలు. పాపం ఎలా చేయాలో రెండు చేతుల్లో ఏది పెట్టాలో తెలియక పాపం అలా పెట్టింది. సో లవ్ యా ఆఫ్ కోర్స్. యా మేమైతే ఇక్కడ కొంతసేపు అయితే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. సో చూసారా అక్కడ ట్రైపాడ్ పెట్టి మేమైతే ఎంజాయ్ చేసాము. సో చాలా బాగా అనిపించింది. అంటే జస్ట్ యూట్యూబ్ మనకి ఉండడం వల్ల ఇలా షూట్ చేసుకోవాలి, మెమొరీ అనేది మిగులుతుంది. అదే నార్మల్గా అయితే జస్ట్ మేము ఏంటంటే కొన్ని పిక్స్ తీసుకొని వచ్చేసి ఉన్నది మేము. సో దట్ ఈస్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూట్యూబ్ అనమాట. సో ఇది కూడా మంచి మెమరీస్గా మనకి మిగిలిపోతాయి. సో అలా అంటే ట్రైపాడ్ పెట్టి షూట్ చెయ్యాలి, ఎంజాయ్ చెయ్యాలి. ఐ మీన్ కొంతసేపు మనం అది ట్రైపాడ్ని అలా పెట్టి షూట్ చేయాలన్న థాటే బికాస్ ఆఫ్ యూట్యూబ్ అనమాట. అదర్వైజ్ అది రాదు. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు నేను దుబాయ్లో ఉన్నాను, ఎప్పుడు ఇలా షూట్ చేసుకోవడం కానీ అలా చేయలేదు. మన చేతిలో కాస్ట్లీ మొబైల్స్ మన చేతిలో ఉంటాయి, కాస్ట్లీ కెమెరాస్ కూడా నా దగ్గర ఉన్నాయి. బట్ ఏంటంటే జస్ట్ అలా ఫొటోస్ అయితే తీసుకునే వాళ్ళము. ఇప్పుడు షూట్ చేసుకున్నా కూడా ఇంత మెమొరీగా మనం ప్రతిసారి చూసుకునేదానికి కానీ, నేను మళ్ళీ దీంతో స్పెండ్ చేసి దానికి వాయిస్ ఇచ్చి మీ అందరితో షేర్ చేసుకోవడం కానీ దీస్ ఆర్ ఆల్ వెరీ మెమరబుల్ అనమాట. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో మేమైతే చాలాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసాము. సో ఇసుకతో వాళ్ళు మా పైన వేస్తూ, వాళ్ళ డాడీ పైన వేస్తూ ఎంజాయ్ చేసాం కొంతసేపు. సో మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. సారీ టీ అనుకుంటా తాగాము, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బట్ నేనేంటంటే రిటర్న్ మేము బయట బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో బయట హాయ్ ఫ్రెండ్స్. సో ఫుజేరా లాంగ్ డ్రైవ్ అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం, యాక్చువల్లీ 6 months అవుతుంది, 7 months అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. కాదా 6 months అవ్వలేదా మేము దుబాయ్కి వచ్చి? 4 months ఓకే 4 months అంట. 4 monthsలో మా హస్బెండ్ లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళంటే అట్ లాస్ట్ ఇవాళ అయితే తీసుకెళ్ళారు. సో మేమైతే లాంగ్ డ్రైవ్కి వచ్చాం ఫుజేరాకి. ఇప్పుడు కొంతసేపు శాండ్లో దిగి ఫొటోస్ అవి తీసుకున్నాము. యాక్చువల్గా కొండల దగ్గర తీసుకునేదానికి అసలు ఈవెన్ ఎక్కడ పార్కింగ్ అంటే మనకి అక్కడ వితౌట్ పర్మిషన్ మనం దిగి ఫొటోస్ తీసుకోకూడదు అనమాట. సో అలా ఉండింది అనమాట, డోంట్ స్టాప్ అని చెప్పేసి. సో అందుకని ఫొటోస్ అక్కడ తీసుకోవడం అవ్వలేదు. బట్ నేనైతే తీసుకుందాం అనుకున్నా. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాను. అందుకని చెమటలు పట్టేసే మా అందరికీ. కొంచెం ఎండ్ అయితే వచ్చేసింది. నౌ టైమ్ ఈజ్ 9:17. ఓకే గైస్, టుడేస్ వీడియో అయితే మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా బ్లాగ్ని. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి, అలాగే ప్రెజెంట్ వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. Thank you so much. Thank you for watching. Keep connecting with So Called Sudha. And say bye guys. Bye bye. Yes guys, keep connecting with So Called Sudha. Stay tuned with So Called Sudha guys. Stay safe and stay healthy. Bye bye guys. We will meet in next vlog.